నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనమైతే ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాభవన్ మార్చేసింది, దీన్ని మహాత్మా జ్యోతి పూలేగా పేరు కూడా పెట్టేసింది. మరి ఇక్కడ ప్రజా సమస్యలు సేకరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల తరుణంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వలన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిరు. ఈ ఎన్నికల కోడ్ సమయం ముగిసే వరకు మార్చి 7 తారీఖు వరకు ఈ యొక్క ప్రజా దర్బార్ అనేది నడవదు, ప్రజల సమస్యలు సేకరించబడదు, అంతవరకు తాత్కాలికంగా వాయిదా వేయబడిందని చెప్పేసి వీళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిరు. మరి అంటే ఈ ప్రజావాణి చిన్నబోవడానికి కారణాలు ఏంది? కేవలం ఈ ఎన్నికల కోడ్ రావడం వల్లనే వీళ్ళు ప్రజావాణి చిన్నబోతే, మరి ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్నికల కోడ్ సమయంలో ప్రజలకు సమస్యలు ఉండవా? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు, లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు మరి ప్రజలకు సమస్యలు ఉండవా అంటే, ఒక సామాన్యుడు, ఒక సగటు వ్యక్తి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో సామాన్యుడు అనేవాడు ఎల్లప్పుడూ కూడా అనునిత్యం ఏదో ఒక సమస్య, ఏదో ఒక రూపకంగా ఎదుర్కొంటానే ఉంటాడు. చాలామంది ప్రజలు కూడా మా కేఆర్ టీవీ యాజమాన్యానికి కాల్ చేసి వారి యొక్క సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు మా దగ్గరికి చాలా పెద్ద ఎత్తున వారి యొక్క సమస్యలను తెలియజేస్తూ ఉన్నారు. అట్లా చాలామంది బాధితులు ఉన్నారు. కనుక ఈ యొక్క అంటే ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. ఒకసారి ఎన్నికలు అంటారు, ఇంకోసారి పథకాలు అంటారు, ఇంకోసారి పాదయాత్రలు అంటారు, ఏదో ఒక రూపకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, తప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు, దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. కనుక జనాలకు నిష్పాక్షంగా, పారదర్శకంగా, ఎటువంటి వాయిదాలు లేకుండా అనునిత్యం ప్రజలకు అందుబాటు ఉండే విధంగా కేఆర్ టీవీ ఒక డిసిజన్ తీసుకుంది. నేటి నుండి ప్రజల తరపున, ప్రజల కొరకు కేఆర్ టీవీ ప్రజావాణిని మొదలుపెట్టనుంది. జనాలందరికీ కూడా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా కింద మా నెంబర్ ఇస్తాను స్క్రోలింగ్లో, ఆ నెంబర్ను సంప్రదించగలండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన ఆఫీస్కు మీరు రండి, అడ్రస్ కూడా మేము మెన్షన్ చేస్తాం మీకు. మీరు వచ్చి మీ సమస్య ఏదైనా సరే చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఎడిటింగ్లు, ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు చూపించే ప్రయత్నం అనునిత్యం కేఆర్ టీవీ చేస్తుంది. మీరందరూ కూడా కేఆర్ టీవీని ఆదరిస్తారు. ఈ యొక్క ప్రజావిని జనాలకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. పుట్టి పెరిగిందంతా ఈయనేనా? ఇది మా అత్తగారి. ఇది అత్తగారి ఇల్లా? ఎవరు మీ ఊరెక్కడ? అమ్మగారు ఊరెక్కడ? మలక్పేట. మలక్పేట. మొత్తం హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి అయితే. సరే, ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉంటున్నావు కదా, ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? ఈ రాజకీయ నాయకుల వల్ల అభివృద్ధి జరిగిందంటవా? మంచిగా చేసిరా మీకు హైదరాబాద్లో? ఆ ఫీలింగ్ ఉందా? 10 పైసలు కూడా వాళ్ళ 10 పైసలు కూడా వాళ్ళే మీకు, అంతేనా? ఆ రేషన్ బియ్యం ఒకటి వస్తాయి, రేషన్ బియ్యం ఒకటి వస్తుంది అంతే. ఎప్పుడు మీకు ₹1 లాభం జరిగింది లేదు? వాళ్ళ వల్ల మేము ఏమి కూడా లాభం కోరలేదు. అన్నేళ్ళ సంధించండి, అంతేనా? సరే, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, కేంద్ర గవర్నమెంట్ పైన ఎన్నికలు ఉన్నాయి. మరి అమీర్పేట ఈ సికింద్రాబాద్ కిందికి వస్తుంది. ఎవరు? పద్మారావు గౌడ్ ఐడియా ఉంది కదా నీకు, ఎమ్మెల్యే. ఆయన నిలబడతా ఉండు. మరి బీఆర్ఎస్ తరఫున, బీజేపీ తరఫున కిషన్ రెడ్డి నిలబడుతుండు. ఏ పార్టీ కోటేస్తావు? బీజేపీలోకి వేస్తావా, బీఆర్ఎస్లోకి వేస్తావా, మరి కాంగ్రెస్ వాళ్ళకి వేస్తావా? ఎందుకు ఎందుకు అవసరం లేదు, నేను మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకు ఓటు ఎందుకు చెప్తా ఉన్నావు కదా, ఎందుకు ఈసారి వేయలేము మేము. ఈసారి ఓటు కూడా ఏవా? ఏమో మనం ఓటు అయిపోతే లేదు, ఎందుకు వేసాడు? ఎందుకు? 5 మంది ఫ్యామిలీ మాది. మాకు ₹1 లేదు, మేము గరీబ్ వాళ్ళు. ₹1 లాభం లేదు. మా ఇంట్లో అందరూ పోయిన అందరూ ఏం రాలేదు ప్రభుత్వం నుంచి, ఒక్క బియ్యం తప్ప ఇంకేం రాలేదు. రేషన్ బియ్యం తప్ప ఏం రాలేదు. ₹1 రాలేదు. ఏమైనా అప్లై చేసుకున్నావు నువ్వు? ఇల్లుకి కానీ, లోనుకి కానీ, పింఛన్ మొన్న పెట్టిన ఓట్ల కోసం దాన్ని పెట్టిండ్రు, పింఛన్ కోసం. ఆయన బాగా లేడు, కన్నా ఆపరేషన్ అయింది, మా కొడుకు పడ్డాడు, నేను పడ్డా. మాకేది ఇదే ఇల్లు మాది, 5 ఫ్యామిలీ మాది అంతే. 10 మంది ఉన్నారు కానీ ఒక్కరికి రాలేదు. 24 మంది ఉన్నారు. 24 మంది ఉన్నారు మొత్తం. ఏం రావు మా, ఏం రాలేదు ఇంతవరకు. బియ్యం తప్ప ఏం రాలేదు. ఓటు ఆడికి పోయి వేసేస్తున్నా కానీ ₹1 ఇవ్వలేదు. మరి ఇప్పుడు నువ్వు ఓటు వేయకపోతే వీడు ఏం చేస్తలేడని, మరి తప్పుడు నాయకులు గెలుస్తారు కదా. మరి వచ్చినప్పుడు అడిగినాం కదా, అలా మొక్కలు బట్టి అడిగినాం కదా. ఇచ్చినప్పుడు ఉండపిచ్చారు కాగితాలు, ఇలా ముంగటి ఇలా మొన్న ఇచ్చిండే కాగితాలు, ఇంటనే ఈయన ముంగటి ఇచ్చారు. ఎందుకు ఇస్తారమ్మా? మళ్ళా ఎందుకు ఇస్తారు? లేడీస్ వచ్చి కాగితాలు ఇచ్చారు, మళ్ళీ వేయాలి ఓటాలు. ఎందుకు వేయాలమ్మా? వేయాలమ్మా అంటే చూద్దాంలే అన్న, తీసుకున్నాం కాగితాలు పడేసి. ఏం లాభం లేదన్నా. కేసీఆర్ మంచిగా చేసిండా గతంలో? అప్పుడు చేసిండు, కేసీఆర్ చేసిండా? మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా అనిపిస్తుంది? చేసినాం కానీ ఏం చేయలేదు. కాంగ్రెస్ ఏం లేదు. ఈ 4-5 నెలల నుంచి ఏం చేసిండు? ఏం లేదు.
మరి ప్రజావాణి అన్నారు, జనాల దగ్గరికి వచ్చి సమస్యలు తెలుసుకుంటాం, ఏం పత్రాలు చేసుకుంటున్నారు తీసుకుంటారు. అవి ఇస్తురు పోతురు కాగితం అంతే అంతే కాగితాలు ఇచ్చుడు పోడు తప్ప ఏం ఇంకేం లేదా? లేదు. ఆ. ఇప్పుడు కేసీఆర్ నయమా రేవంత్ రెడ్డి నయమా? ఇగో మాకు అప్పుడు కేసీఆర్ కొంచెం సాయం చేసిండు, ఆ. ఆయననే అనుకుని ఊకుంటున్నాం. మళ్ళీ ఆయన వస్తే ఏమైనా సాయం చేస్తుండొచ్చు కానీ అంతకాలం ఇంకేం లేదు. వీళ్ళంతా వేస్టా? మా కుటుంబం అయితే మేము 5 కుటుంబం మాది. మా అమ్మాయి పెళ్ళి మేము 4 ఉంటాం. మా వాళ్ళు చేస్తేనే మాకు కుండ గడుస్తాం. అంతేనా? ఓకే. ఏమో చెప్తాంది కాబట్టి వాడిని వీడు కొంటాడు, వీడు పోయి వాని దగ్గర పని చేస్తాడు. మధ్యలో ఉన్న వాళ్ళంతా వేస్ట్. మేమేందంటే ఏదో వేయాలంటే వేస్తాము ఓట్లు, అంతేగాని మనకు వచ్చిన ఓటు వేయాలనే వేస్తాం తప్ప మనకు లాభం అయితే ఏం లేదు. అంతేనా? అంతే. ఎవరినన్నా ఎప్పుడన్నా అడిగిర్రా ఈ గవర్నమెంట్ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మీరు ఇది చేయలేదు ఇది చేయలేదని? మీటింగ్లు పెడితే వాళ్ళు ముఖ్యమైన వాళ్ళే వస్తారు అక్కడికి. మిమ్మల్ని రానియరు, అవకాశం కూడా ఉండదు లోపల రానిచ్చారు, అడిగే అవకాశం ఇయ్యరు.